ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ కూడా మన ప్రభు నామములేసి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ లైవ్లో మీ అందరి కొరకు ప్రార్థించడానికి ఈ 2025 సంవత్సరము అక్టోబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 10 వరకు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీ అవసరాల కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి మీ అందరి కొరకు కూడా ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానియేలు ప్రార్థన మనం చూస్తున్నాము. అపోస్తల కాలంలో ఉన్న ప్రార్థన మనం చూస్తున్నాం. పెంతెకొస్తు పండుగ దినమున వారి మీదకి ప్రార్థించినప్పుడు వాళ్ళు శక్తిని పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. దావీదు ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలం కూడా ప్రార్థించినట్టు మనం చూస్తున్నాం. ఈ దినాన్ని కూడా మీ అందరికీ ఈ లైవ్లో మీకు చెప్పదలసిన మాట ఏమిటంటే, ప్రార్థన ద్వారా మనం దేన్నైనా సాధించవచ్చు. అందుకని ఇప్పుడు మనము యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా ఒక ట్రెండ్గా నడుస్తున్న పాట ఏమిటంటే మీ అందరికీ తెలుసు, స్థిరపరచువాడు, బలపరచువాడు, ఏమైనా చేయగలవు. గనక దేవుడు మిమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించాలని, అదేవిధంగా కూడా మనము ప్రార్థన ద్వారా ఏదైనా సాధించవచ్చు అనే విషయము మనకి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న కుటుంబాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఎంతోమంది కూడా ఆశీర్వదించబడినట్టు మనం చూస్తున్నాం. గనక ఏమైనా చేయగలవు, నీ కథ మొత్తము కూడా మార్చగలడు. ఎందుకంటే వివాహాలు కావాల్సిన వాళ్ళు కూడా ఎంతకాలం అని ఎదురు చూసేవాళ్ళు మనం చూస్తాం. చదువుకొని ఉద్యోగాలు లేక ఎదురు చూసే పిల్లలను మనం చూస్తున్నాం. అదేవిధంగా కుటుంబాల్లో తాగుబోతూ భర్తలు ఉండొచ్చు, పిల్లల మాట వినకపోవచ్చు. ఎందుకంటే ప్రభువు నమ్ముకున్న తర్వాత అనేక విషయాలు నలిగిపోతున్న వారిని కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ వీడియో ద్వారా దేవాది దేవుడు నీతో మాట్లాడుచున్న మాట ఏమిటంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మండి, అవి నిశ్చయముగా మీకు కలుగును గాక అని దేవుడు మాట్లాడుతున్నాడు. కుంగిపోయిన స్థితిలో ఉన్నాం, అధైర్యపడుతున్న వేళల్లో కావచ్చు, అందరూ ఉన్నప్పుడు కూడా అనాథలుగా బతుకుతున్న దినాల్లో ఉంటూ ఉండొచ్చు. అయితే బంధువులు ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ నీ దగ్గర డబ్బు లేదు, నీ దగ్గర ఆస్తిపాస్తులు, బంగారం లేదు, అందుకని నీ దగ్గర మీ కుటుంబాలు ఉద్యోగాలు కూడా లేవు. అందుకని చాలామంది కూడా దూరంగా నివాసం చేస్తున్నట్టు మనం చూస్తాం. అందరు ఉండి కూడా అనాథలుగా బతుకుతున్న దినాల్లో కూడా ఉండొచ్చు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు కదా, తల్లైన తన సంటె బిడ్డను మర్చిన వారైనా మర్చుదురు కానీ నేను నిన్ను మరువునని వాగ్దానం చేస్తా ఉన్నాడు. కనుక మనము ప్రార్థన చేయటం వల్ల గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇది వరకు చూడని గొప్ప సంగతులు చూడాలంటే తప్పకుండా మనము ప్రార్థనలు చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆరబాగా నాది ఎప్పుడు పోయింది, అసలు వచ్చిదా రాదని చూస్తున్నా. నీ